ఇక ఒక గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి మరి కల్వకుంట్ల కవిత మరి జాగృతి అధ్యక్షురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ రాచరిక పోకడలు ఫోన్ ట్యాపింగ్ విచారణ పారదర్శకంగా జరగాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రాచరిక పోకడలు ఫోన్ ట్యాపింగ్ విచారణ పారదర్శకంగా జరగాలన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. ఇక సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందుకే ఆయన విచారణకు పిలిచారని తెలిపారు. విచారణ ఎవరిని పిలిచినా వెళ్లాల్సిందేనని, చట్టాలకు ఎవరు అతీతం కాదని పేర్కొన్నారు. తాను తప్పు చేయకపోయినా ఈడీ సిబిఐ విచారణకు వెళ్ళాను, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ను అసలు విచారణకే పిలవద్దని అంటున్నారని, ఇలాంటి రాచరిక పోకడలు ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సాగదీయకుండా విచారణ తుద్దెసుకు తీసుకురావాలన్నారు. అదేవిధంగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని సూచించారు. గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి మరి హరీష్ రావును ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకే ఈ కేసులో పూర్తి విచారణ చేస్తారని తనకు నమ్మకం లేదని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కొన్ని రోజులు ఈ కేసును అటు ఇటు చెప్తున్నారని, నిజంగా కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే మరి 2 ఏళ్లుగా ఎందుకు కేసు ముందుకు నడపడం లేదని ప్రశ్నించారు. ఏడీఐజీసీ సింగపూర్ గేట్వే అనే సంస్థ డేటా సెంటర్ ద్వారా 67,000 కోట్ల పెట్టుబడులు అన్నారని, కానీ ఆ సంస్థ కనీసం వెబ్సైట్ కూడా లేదని కవిత మరి మాట్లాడటం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి డైరెక్ట్గా అనకపోయినా గుంటనక్క ఫస్ట్ నుంచి ఎవరిని గురించి అంటున్నారో మరి నెటిజన్లందరికీ తెలుసు, సామాన్య ప్రజలందరికీ తెలుసు. కవిత మాట్లాడుతున్న ఈ మాటలని మీరే రకంగా చూస్తారో మరి కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక